ఆ తల్లైన లక్ష్యం భరుతో కుమారస్వామి మది ఏనాటి బంధువేనా ముగ్గురు పిల్లలు గాని ఓ అయ్యా నీ చేతులు పెట్టిపోతున్నా మన కొడుకును పైల ఉన్నదవా అయ్యో మన బిడ్డను పైల ఉన్నదవా ఇక కొడుకుల చేతుల బతుకు ఎత్తనున్నా ఒంటరి పోతిని చేసి పోతనున్నా కొడల చేతుల బతుకు ఎత్తనున్నా కొడుకు ఏదన్నా మాటన్నాడు అయ్యో బిడ్డలు ఏదన్నా మాటన్నాడు నా కొడుకు ఇంత మాటన్నాడు ఇక కొడుకు గంట మాటన్నాడు నా పూట చూసుకుంటా గిట్ల కూర్చొని వెళ్తావా అయ్యా నేను ఎక్కడుండే పడిగా వస్తున్నాడు నా చేతి అన్నం బాగయ్యో అన్నం బాగి ఇవాళ కనుకున్న కన్న తండ్రికి ఆ తండ్రి కుమారస్వామి అన్న ప్రాణం దొంగ యువరాజు గచ్చనమ్మా ఓరి కొడుకు రాజుకుమారు ఓరి కొడుకు చంద్రశేఖర్ అన్న వలసిన నాడు నుంచి కొడుక లేవి బుద్ధులు చెప్పుకుంటున్నానా పచ్చగాల అడుగుకుంట కొడుకు నీళ్ళు కాపాడిన మీ పిల్లలు కాపాడిన కొడుక ఇవాళ నా బాగి చేరింది చెల్లె ఉంటది బయట ఉన్నడా కవితవా ఓ కొడలా అనుషవా అయ్యో అత వచ్చిన నాడు నిజి విడులో కడుపుతో నాకున్నావా కన్న బిడ్డారు బిడ్డలారు కన్నం పెట్టి నా బిడ్డ తండ్రులే నన్ను బిడ్డలోనే మిమ్ము దోచుకున్నా తీరే వంట నా బిడ్డ ఉంటది బిడ్డలారా చెల్లెల్లా చెల్లె బిడ్డలతో నీ పాటగా బిడ్డలారా బిడ్డను రాదు అన్నడవా ఓ బిడ్డో బిడ్డ సపనవా బతుకమ్మ పండుగ వచ్చిందంటేనే బిడ్డో అయ్యో నాయన కుమారస్వామి కొండంత పండుగ అందరూ కాసులు కొనుక్కుంటారు నాకు నా మీద బాబానే భాగ్యం ఇక్కడ మిమ్మల వాతారా అక్కడ మనగల పోతూ ఉందనమ్మా శివకుమారు నా బాగా నా కొడుకులు ఉంటాను నా కొడుకులు ఏదన్నా మాట అంటే బాధపడి మీ తమ్ముళ్ళ చూడ అన్ని మాటలు మంటగా చెప్పినాడా నా బిడ్డ ఉంటది బయట అన్నడవా నా తమ్ముల వరుసే ఊనాడా తండ్రి కుమారస్వామి ఉన్న ప్రారంభించంటే కడుకున్నా కన్న బిడ్డ కొడుకు బిడ్డలు బిడ్డ బిడ్డలు కన్న బిడ్డ మరి అన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు మా బిడ్డలు మన బిడ్డలు బలగా
లోపలగా ఉండేప్పటికే సోరు నాయన నాయన చేసిన ప్రయాణం విలువల కన్నులు చనిపోయినా ఆ తండ్రి పవన్ సావన్న మీద పడ్డప్పుడే అమ్మ సత్యనజీవి సరిగా వందనం వచ్చింది కోడలు బిడ్డలు చూసుకుందామమ్మా ఆడపిల్లలు లేని వాళ్ళనే నాకు ఆడపిల్లలు అయ్యో గొడ్డ అనేది మక్కపెరట కాచి 2 పొట్టు పొడిచి జీవసింహు అందరూ వస్తున్నాయ్యా మా ముప్పల మనోళ్ళందరూ ముసలు ముసలు అంటారు నాయలు దేవుడు చూశాడు చుట్టాలు కుర్చీలో చూసినప్పుడు నా వాళ్ళు అంటారు తర్వాత అవన్నీ కొడుకు సైతోడ బిడ్డలే కసిన్నవని బాధపడి కన్నీరు ఉండి ఆడపిల్లలు లేని వల్ల సుభద్రాదేవి నాని తుందిరు సుకుమారి మీరల్లగా మానుకొని ఉండవమ్మంగా మంచిగా 4 గంటలు వేసుకుని మటన్ 4 గంటలు అమ్మ వాళ్ళు ఇంటికాడ మంచిగా పడితే ఫ్రై ఇప్పుడు అడవులు లేని వల్ల మనం ఏం చేస్తామమ్మా తనం ఉండి ఎందుకు దైవం ఉండి ఎందుకు రాదా ఓ పెంచుకెళ్ళ పెట్ట జోరు ఎలా ఆగుతలేవే ఎంత బిడ్డ నువ్వే మంచిగా మాట్లాడతావు రవేసు వాళ్ళ ఫోనే మంచిగా సాగరా అరే రామగారు
నన్ను గంధరాలకు నువ్వు తావరని కర్ణమాండ హక్కు నేలవాడి ఇస్రావతులు గింత గింత ఉండేవి నీళ్ళు గాలిపోను ఏంటి నీ ఇస్రావతులు ఎప్పుడైతే శివరాత్రి వరకు అయితే దానికి ఎరకేనా శివరాత్రి ఎప్పుడు వస్తుంది నాకే అరే రామ అయోధ్య దేనికి దేవుడు ఎట్లా రాసిండో అవునా కాదు కాదు అరే రామ అయోధ్య రామా గోడా గోడా రాదు వద్దా అనుకున్నావా లేవనుకున్నావా ఏమో లేదనుకున్నా కొడుకు సైదోడ బిడ్డ కావాలని రాజు సుభద్ర రాజు కాదని సుభద్రాదేవి స్వరగల్లా దేవరా ఐదు వెళ్ళి దేవాలు గడగడ గడగడ నాగమల్లి ఒట్టుకొని పోతుంది ఎడమన బల్లి వలికి గుడి కన్న పిలవాడ్డాను తెలుసుకున్న రాజు కాకపోయినా నిన్నేం చేస్తా కావాలకుండా మేము కాపాడుకుంటా తర్వాత దానికప్ప చెప్తా ఓ మీ జాతి ఇద్దరు ఒక్కటి నాదే వేరు అంతేనా జత లేదు మంగళకోరు లేడా వారు నా కొరకే వచ్చింది అక్కడి నుంచి ఇక్కడికి ఉన్నారు వాళ్ళు భార్య భర్తలయ్యా. దైవం లాదా. వాళ్ళు సుభద్రరాజు కాదని సుభద్రదేవి. గదిగ సైతంగా లోని జాతరా. అయ్యన్న పోయేలైనా. సైతం లాదా.
33 కోట్ల దేవతల పూజ చేయవచ్చనా తిరుపతి రావేంద్రం చెన్నూరు జగన్నాథం బద్రీనాథం విరిగినాగా వాళ్ళ పూజ మంచి భగవంతుడు ఫలమోడి గడ్డపాయనంగా ఈ పిల్లగాని రాయబారం బాగానే ఉన్నది గుడికాని పోలవని మనకు చేదు అర్థం లేదు బాబా మరి పట్టుకొని వచ్చిన ముళ్ళ వలసిపోయింది వాళ్ళు చాలా ఏ గుడికాని పోలవని చేతులు అర్థం లేదు అనుకోని మనం ఊరికి పోదాం పోలంలో బిడ్డలే కలుగుతున్నామమ్మా కది కది మారుకొని పెడితే పై కలిసాడు బ్రాహ్మణ అయ్యో భగవంత కొడుకుతో మాకు బిడ్డ సందన ఉన్నదా లేదా ఏ జనంలో ఏం పాపం చేసినవే అవ్వా అమ్మ వాళ్ళందరూ ఏమనుకోవాలి బండి బండి ఏ కారణమే భాస్కరు ఈసారి నన్ను అసలు మా దానవీర సూరకర్ణాయం దట్ ఇస్ మున్నాబాయ్ అయ్యో నా మున్నా మా ఆయన మనిషి మారిండవురా ఈయనెవరు కావచ్చు ఈయన వాడైతే అలా కూర్చున్నాడు ఏం కావాలి మేమంతా డ్రైవర్లు ఫస్ట్ డ్రైవర్ ఎక్కి డ్యూటీ అయిపోయింది వాడెక్కుతాడు నీ బస్ అయినా ఒక్కంది ఆటో అయినా ఒక్కంది అయిపోయినాక 3 గంటలకు మంగళకుమారు డ్యూటీ మంగళకుమారి నన్ను సైకిల్ ఇక్కడ ఆపడే లేదు తొక్కులే తొక్కుడు ఆయన కింద నేను మీద కట్టకడ ఆపుకొని పోయి అక్కడ పోయి ఏంది మారేస్తాను ఏదైనా అయిపోయా అంత పెడితే కొంచెం గుంజాడు గోవింద కొరకోళ్ళు డోలోడా రేపటికల్లా వచ్చేస్తావరా నా అంతకు నువ్వే బిడ్డ గుంజగాలు వదలవాడు చెప్తూ ముచ్చడా వీడు మొత్తం సిగ్గుపడతాడు మనిషి సిగ్గుపడతాడు మనిషి దగ్గర సిగ్గుపడతాడు వాడు నేను దున్నపోతానులే వాడు గాడిదనిలే ఏంది అసలు ఇట్లా అక్కడ చూడు ఆ కుమారిని చూడు అన్నిటి శంకరేశ్వరుడు తప్ప పంగలు పెట్టేది అక్కడ చూడు అక్కడ గుడి దూర గుంజిగా ముద్దించుకుంటాడు అందుకే మన సంవత్సరం గిట్లేడుతుంది బాడమాడ చూసిందనేది నేను చూడపోతున్నామో దొబ్బేస్తున్నాయిందా బిడ్డ రమేష్ మా దగ్గరే ఉన్నదిరా బిడ్డ రమేష్ చూడవద్దు బాధ నువ్వే లేచిపోయి ముఖ్యత్తురా నువ్వు ఎంత కమ్మగా వందేరో అయ్యప్ప రామ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రావమ్మ ఎక్కడ పోయింది మనం ఎటొచ్చిన తీర్థం వచ్చినాం కాదు
అయ్యో నీ తీర్థ సంగతి మర్చిపోయినా ఓ నువ్వు దేవుళ్ళే మర్చిపోతావు. నేనా ఇకేది బిడ్డ దేవుడిని మర్చిపోతాడు చేసిండు ఆ దేవుడు సరే అనకాదే బాధ్యత దేవుని ముద్ర అవుతాయి ఆదివారం బుధవారం దీపం మీద వాట దేవుడు మీదకే రావచ్చు మన ఆదివారం ఇల్లంతా ఆగమాగమైంది దేవుడు వచ్చి ఇల్లు కామైతే దేవుడు దేవుడు వచ్చిన ఏర్పాటు ఉంటుంది ఆ భార్య భర్తల కాలిబాళ్ళు కొట్టుకొని మరి ఆ గుడికాడికి వస్తాను దొరుకుతానేమో ఆ పాడవాడ పిల్ల సంతానం దొరకాలి లేకపోతే ఆ భార్య భర్తల ప్రాణం అక్కడనే పోవాలని వాళ్ళు సాగుకో సిద్ధపడ్డరే వాళ్ళ గుడికాడికి రావట్టేనమ్మా ఆ భార్య భర్తలే ఆ కొమ్మల పండున్నది ఉయ్యాలో కోరదేవన్నట్టురా ఉయ్యాలో ఎవరికన్నా పోదు మా అవయ్య చూసి అట్లా ఎప్పటికీ వాడి జీతాలం వచ్చాడా చూసి గవర్నమెంట్ చేసుకుంటారా నా బలంగా చేసుకో అంటాడు వాళ్ళని అన్న ఉన్నాడు వాళ్ళు చేసుకునే పెళ్ళి ఇద్దరు పోరాలు పుట్టినాక 6 లెక్కలు నీకు అసలుకే అతలేదు వాళ్ళ పెళ్ళం పెళ్ళని తీసుకు కత్తుకూర పోరాలు ఏడుస్తాడు కూడా అది నువ్వు అంటే పోయింది అది నీ పెళ్ళి ఏంది అమ్మది నాకు ఫోన్ చేసి ఉన్నావా తిన్నావా